తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై స్పందించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. నిజాన్ని నిరూపించాలని డిమాండ్ చేశారు. జగన్ని అప్రతిష్టపాలు చేయటానికే చంద్రబాబు ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారు వారి సన్నిధిలో తయారయ్యే లడ్డూలో కల్తీ ఉంది, ఆ నూనెలో కల్తీ ఉంది, ఆ నెయ్యిలో కల్తీ ఉంది. అది ఒక అంశం. ఆ లడ్డూకు వినియోగించేటటువంటి ఇంగ్రీడియంట్స్లో కల్తీలు ఉన్నాయి. అది ఒక అంశం. నెయ్యిలో జంతువుల కొవ్వుతో తయారు చేసింది ఒక కల్తీ ఉంది. అది ఒక అంశం. అది ముదిరి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పెద్ద ఎత్తున కల్తీ, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె ఉన్నాయని నిర్ధారణ చేయలే వాళ్ళే. వాళ్ళు రాసింది కూడా చెప్తా. లడ్డూలో కానీ ఆ నెయ్యి తయారీ చేసే వాళ్ళలో కానీ ఏదైనా కల్తీ కలిస్తే అది పూర్తిగా నిరూపణ అయిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి. మధ్యలో చెప్పాల్సిన అవసరం లేదు. జంతువుల కొవ్వుతో తయారైనటువంటి నూనెను తిరుమల తిరుపతి దేవస్థానపు లడ్డూలో ఉపయోగించారు. ఎంత అన్యాయం అన్నారు. అప్పుడు దాకా ప్రకటించలా. ఎందుకు ప్రకటించారని చర్చకు వస్తే జూలై 23వ తారీఖున నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, అదేనా, ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చదివారు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. 2 నెలలు అయింది సుమారుగా ఆ రిపోర్ట్ వచ్చి. ఎందుకు హైడ్ చేశారు ఇప్పుడు దాకా? ఎందుకు దాన్ని బయట పెట్టలేదు? మొన్న మాత్రం ఎందుకు బయట పెట్టారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి దైవాన్ని సందర్శించుకొని లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని వారు ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా వెళ్ళిపోయారే కొన్ని లక్షల కోట్ల మంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దానిలో పంది మాంసం ఉందంటాడు, దానిలో వెజిటబుల్ ఆయిల్ బదులు అదేంటి గొడ్డు ఆయిల్ ఉందంటాడు. ఏంటి కర్మ అంటారు? రుజువైందా? రుజువు కాల. రుజువు చేయగలవా? మీరు మొదటి శాంపిల్స్ వచ్చాయి, ఆ శాంపిల్స్లో రాంగ్ వచ్చింది. మీరు నేషనల్ డైరీ డెవలప్మెంట్ పంపించారు, వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ ఖచ్చితత్వం మీద కూడా సరైనటువంటి అవగాహన ఉండకపోవచ్చని కూడా చెప్పారు. ఇలా చెప్తే దాని మీద మీరు మాట్లాడుతున్నారు. అసలు నెయ్యి మీద మీరు పరీక్షలు చేయించారా? లడ్డు మీద చేయించారా? నెయ్యి మీద పరీక్షలు చేయించింది. బాగోపోతే నెయ్యి వెనక పంపిస్తారు కదా. ఇంతకుముందు కూడా నెయ్యి మీద చేశారు కదా. అది బాగోపోతే వెనక పంపించారు కదా. లడ్డు మీద మీరు ఇలాంటి అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు లడ్డు ఇది? ఇవాళ తయారైన లడ్డు కాదు. తయారయ్యి భక్తులన్నీ భుజించినటువంటి సేవించినటువంటి లడ్డు మీద ఇవాళ మీరు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని నేను భావిస్తా ఉన్నా. ఏలేరుకు వరదొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల వల్లే జరిగాయి అనేటువంటి మాట. ప్రకాశం బ్యారేజ్ని 3 పడవలు పంపించి ప్రకాశం బ్యారేజ్ని పగులగొట్టి కృష్ణా గుంటూరు జిల్లాలను ముంచేసి జన నష్టాన్ని కలిగించి తద్వారా రాష్ట్రపతి పరిపాలన తీసుకొచ్చి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసం పన్నిన కుట్ర అనేది ఒక ఆరోపణ చేశారు. దాని మీద విచారణ అన్నారు, దాని మీద కేసులు అన్నారు, 2 అరెస్ట్ చేశారు. సరే, అఫ్ కోర్స్ వాళ్ళకి బెయిల్ వచ్చింది. విధ్వంసకారుడు అనేటువంటి ముద్ర వేసేటటువంటి ప్రయత్నం చేస్తారు.